పరిస్థితులలో మనం చెయ్యక్కడ పెట్టాలి మమ్మల్ని కూడా. పెద్ద మనుషులు రండి, ధనలక్ష్మి గారు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని ఇట్లా చూపెట్టండి. మహిళా విభాగం అన్నట్టు చూడండి మేడం, మేడం చూడండి, మేడం ఇటు చూడాలి, అందరికి చూడాలి, మేడం చూడండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అనేక వాళ్ళు ఉన్న కళని వెలికి తీసి ఈరోజు సంక్రాంతి పండుగ ఏ పద్ధతిలో జరుపుకుంటారు, ఒక మహిళ తన కట్టులో బిడ్డ ఎలా ఉంటుంది, గంగిరెద్దుల వాళ్ళు ఎలా ఉంటారు, ఈ పండుగను ఏ పద్ధతిలో నిర్వహించబడుతుందో చెప్పనే పద్ధతిలో రూపాలలో కళారూపాలు ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పంటే గ్రామాల్లో గంగిరెద్దులతో చూసేది, కానీ ఈరోజు ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున ఇట్లాంటి సంబరాలు కనపడే పరిస్థితి కనపడి ఈరోజు మహాసభ కూడా నిర్వహించే మహాసభ కీలకంగా ప్రతి మైల్లో ఉండబడే టాలెంట్ని వెతికి తీయాలి, భవిష్యత్తు కాలంలో కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకుపోయే విధంగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు రంగవల్లి ప్రోగ్రాన్ని పాల్గొన్న ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పడంతో అనేక వ్యాపార వర్గాలు, దాంతోపాటు మహిళా విభాగాలు, యూత్ విభాగం, దాంతోపాటు మహాసభ నాయకత్వం మొత్తం కూడా ముందుండి పనిచేసిన పరిస్థితి కూడా 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం కోసం చేయడం అనేది అందరం కలిసి కూడా మీ యొక్క సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేము గతంలో కూడా మీ యొక్క మీడియా ద్వారా కూడా మా యొక్క ఆర్యవేశ మహిళా సోదరి మనులందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క మా యొక్క విజ్ఞప్తిని వాళ్ళు తీసుకొని చాలామంది ఎక్స్ప్రెస్ అయ్యి వాళ్ళందరూ కూడా దాదాపు 75 మంది కూడా వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవడం జరిగింది. మరి మా యొక్క ఆర్యవైశ్యులు అంటేనే సమాజ సేవలో ముందుంటారు. మరి సమాజ సేవతో పాటు మా యొక్క ఆర్యవైశ్యుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంగా ముందు తరాలకి కూడా మా యొక్క సంస్కృతిని వాళ్ళకి తెలియజేయ విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 70 ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమని చెప్పండి, మహిళలు వారు ఇక్కడో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రోజైనా ఇలాంటి ఫెస్టివల్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పనులు బయటకు వస్తారు. వారు కూడా అందరితో కలిసిమెలిసి వారి యొక్క పనులు బయటకు వస్తాయి. అలాగే ఆర్యవేశం అని చెప్పండి ఒక ఐక్యమత్యం ఉంటారు అని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. దానికి ఆర్యవేశ యూత్ విభాగం, మహిళా విభాగం అన్ని నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆర్యవేశ సభ ఆధ్వర్యంలో జరిగింది. వారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం పార్టిసిపేట్ అందరికీ పేరు ధన్యవాదాలు.